రంగారెడ్డి జిల్లా షాబాద్లో హత్య కేసును 24 గంటల్లో ఛేదించామని తెలిపారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్. అర్ధరాత్రి వైన్ షాప్ గోడను పగలకొట్టి లోపలికి వెళ్లిన నరేందర్ని వాచ్మెన్ భిక్షపతి అడ్డుకున్నాడు. దీంతో మద్యం బాటిలతో వాచ్మెన్ తలపై దాడి చేసి హత్య చేశాడని తెలిపారు డీసీపీ. 40,000 రూపాయలు లిక్కర్ బాటిళ్లను ఎత్తుకు వెళ్లాడన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించామని తెలిపారు డీసీపీ. నగదు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు డీసీపీ శ్రీనివాస్. ఇప్పుడు ఈ టెంపుల్ దొంగతనాలు చేస్తాడు లేదా లాక్ చేసిన ఇల్లు చేస్తాడు. ఇతని ఎంఓ ఎప్పుడు కూడా అదే, అంటే ఒక సుత్తి ఒక శానం లాంటివి తీసుకొని వెళ్ళి గోడకి హోల్ చేసే ఎంఓతోనే చేయడం జరుగుతూ ఉంది. ఇతను ఎప్పుడు ఇంతకుముందు మర్డర్ కేసులో లేడు. 3వ తారీఖు రోజు అది రిపోర్ట్ అయింది. నాగర్గూడ విలేజ్లో కూడా సేమ్ ఎంఓలో సేమ్ మోడస్ ఆపరెండితో గోడకి హోల్ కొట్టేసి వైన్స్లోనే దొంగతనం చేయడం జరిగింది. సింగిల్ అఫెండర్. ఇప్పుడు మనం ఆ అఫెన్స్ చూస్తే కూడా వాడిని, ఆ వ్యక్తిని చంపి కొంత సామాన్లు లిక్కరు అవన్నీ తీసుకొని వెళ్ళి బయటకు వెళ్ళి మళ్ళీ కొంచెం ఆగిన తర్వాత ఇతనికి ఏదో గుర్తొచ్చి మళ్ళీ అదే హోల్లోంచి లోపలికి వెళ్ళి మళ్ళీ లిక్కర్ బాటిల్స్ ఇంకొని తీసుకొని ఒక గోతాం సంచి తెచ్చుకొని దాంట్లో నింపుకొని వెళ్ళడం జరిగింది. ఇతన్ని మనకి పొటెన్షియల్ క్రిమినల్ అయితను. ఈ కేసులో రూరల్ ఏరియాల్లో ఎస్పెషల్లీ ఇప్పుడు సీసీ కెమెరాస్ ఇవన్నీ సిటీలో ఇక్కడ మన దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి. అదే షాబాద్లో అటు ఇంకా రూరల్ విలేజెస్లో ఎక్కడ లేని దగ్గర కూడా ఈ టీం మంచిగా వర్క్ చేసి పట్టుకోవడం జరిగింది. 4 కేసులు 2024లో ఉన్నాయి. బహదూర్పురా పోలీస్ స్టేషన్ అండ్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో. 2025లో అంటే ఈ సంవత్సరం ఈ నెలలోనే 3వ తారీఖు రోజు అదే షాబాద్ పోలీస్ స్టేషన్లో నాగర్గూడలో ఒక వైన్ షాప్లో దొంగతనం చేశాడు. ఇదే మోడస్ ఆపరెండితో అదొక కేసు ఉంది. మొత్తం 5 కేసులు ఉన్నాయి. ఇది 6వ కేసు.